హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాన వంటకాలు. ఈరోజు నేను మీకు తీయగా కారంగా పుల్లగా ఉండేటటువంటి మ్యాంగో రోల్స్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. నేను దీనికోసం 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పైన తొక్క తీసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే తీయగా పుల్లగా కారంగా ఉంటాయి కదా. నోట్లో వేసుకుంటే అలా చప్పరిస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయలన్నీ చెక్కిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగిన మామిడికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక కళాయిలో వేసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించాలండి. మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయండి. పప్పు గుత్తుతో ఈ విధంగా మెదుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు మెదుపుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా రావాలి. మళ్ళీ తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. నేను 1 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు చేసుకున్నప్పుడు మీరు తీసుకునే మామిడికాయని బట్టి పంచదార వేసుకోండి. నాకు 1 కప్పు పంచదార పట్టింది. కొద్దిగా సాల్ట్, నేను రాక్ సాల్ట్ కూడా వేసానండి. ఇవన్నీ కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మీరు గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కూడా వేసానండి. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక కంచం తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఉడికిపోయిన తర్వాత దాన్ని కంచంలో వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ తోటి నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. కంచంలో వేసిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే పలుచగా వస్తుందండి. ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇలా ఉంటుందండి. దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా, చాలా పలుచగా వచ్చింది. దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుగా
కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని రోల్ కింద చుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలి. మ్యాంగో రోల్ అయితే తయారైపోయిందండి. ఈ విధంగానే అన్నీ చుట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మ్యాంగో రోల్స్ అయితే తయారైపోయండి. ఇలాగన్నా తినచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని తినచ్చండి. నేను చిన్న ముక్కలు కూడా కట్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇలా కట్ చేశానండి. ఇలా కట్ చేస్తే తినడానికి సులువుగా ఉంటుంది, నోట్లో చప్పరించుకోవడానికి కూడా బాగుంటుంది. తీయగా పుల్లపుల్లగా కారం కారంగా ఉండే మ్యాంగో రోల్స్ అయితే తయారైపోయి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.